హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో నేను ఒక టాపిక్ మీద అయితే మాట్లాడదాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఇది నిజంగా జరిగిన సినారియోనే. నాకు తెలిసి మీలో చాలా మంది కూడా ఈ వీడియోకి రిలేట్ అవుతారు అనుకుంటున్నాను. సో అందరూ కూడా ఈ వీడియోని చివరి దాకా చూడండి. మీరు ఈ వీడియోని జస్ట్ వింటే సరిపోతుంది, చూడాల్సిన అవసరం కూడా ఏం లేదు. నేను ఏం చెప్పాలనుకున్నానో మీరు అర్థమవుతుంది. నేను ఇది ఈ మధ్యకాలంలో జరిగేటటువంటి వరలక్ష్మి వ్రతం పూజల గురించి, అంటే వరలక్ష్మి పూజ అని రాదు, ఇంకా అలాంటివి చాలా కూడా మారిపోయాయి. నాకు తెలిసి ఈ వరలక్ష్మి వ్రతం పూజ అనేది అన్ని కూడా పాత పద్ధతులు పోయాయి, మొత్తం కూడా కొత్త పద్ధతులు వచ్చాయి. సో కాలంతో పాటు మనము మారాలేండి అని మరీ ప్రతిదీ కూడా మారాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఇది నా ఫ్రెండ్ తో జరిగిన ఒక సినారియో అన్నట్లు. నేను ఎలా చేసుకున్నావు నువ్వు పూజ అని అడిగినప్పుడు మా ఫ్రెండ్ ఏం చేసుకోవడము, అసలు అందరూ చూడు ఎంత బాగా చేసుకుంటున్నారో, పెద్ద పెద్ద డెకరేషన్లు చేస్తున్నారు అండ్ రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తున్నారు, పెద్ద పెద్ద శారీస్ ఇస్తున్నారు, అదే కాకుండా పూజ అయిపోయిన వెంటనే దేవత ముందు డ్యాన్సులు వేస్తున్నారు అని చెప్పేసింది. ఇంకా అవన్నీ చూసిన తర్వాత అసలు నార్మల్గా మనం అసలు పూజ చేసుకోవడమే ఇంట్రెస్ట్ అనిపించట్లేదు, ఎందుకంటే మనం అలా చేసుకోలేకపోతున్నాం కదా అని అనిపించింది అని అన్నది. సో ఇంకా నేను అక్కడ మా ఫ్రెండ్ తోటి చెప్పింది నేను ఇక్కడ మీతో చెప్తాను. ఒకప్పుడు పూజ అంటే పండు తాంబూలం ఇచ్చేవాళ్ళు, ఇంకా అది పోయి ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్స్, అది కూడా పెద్ద పెద్ద భారీ రిటర్న్ గిఫ్ట్స్ అంట. ఒక మధ్య తరగతి పూజలు చేసుకోవాలంటేనే భయపడాల్సిన సిచ్యువేషన్ వచ్చింది ప్రజెంట్. ఇంకా ఆ పూజలు ఎంతరా అంటే ఇంకా అమ్మవారే వీళ్ళేంటి లగ్జరీగా ఉన్నారు, ఇంకా నేను వీళ్ళకి వరాలు ఇచ్చేది ఏంది అని అంత లగ్జరీగా అయిపోయినాయి పూజలన్నీ. ఇంకా ఇప్పుడు ప్రజెంట్ చాలా వరకు పూజలలో మొత్తం కూడా హుందాతనమే కనిపిస్తుంది, భక్తి భావం అవైతే ఎక్కువగా కనిపించట్లేవు. బట్ ఇంకా అది ఎవరి ఇష్టం వాళ్ళది, ఇంకా ఎవరి పూజలు వాళ్ళవి, మనం దాన్ని అయితే ఏం కామెంట్ చేయట్లేం. కానీ అంటే లేని వాళ్ళు ఫీల్ అవుతున్నారు కాబట్టి వాళ్ళ గురించి అయితే నేను చెప్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ థింగ్, మీరు ఎవరినైతే చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారో, అంటే మీరు మెయిన్గా యూట్యూబ్లో వీడియోసే కదా చూసేది, సో వాళ్ళని చూసి మీరు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు కదా, వాళ్ళ యొక్క నెల జీతమే 5 లక్షల నుండి స్టార్ట్ అవుతుంది. నేను చెప్పేది ఎండింగ్ కాదు, స్టార్టింగ్ రేటే వాళ్ళకి 5 లక్షల ఇన్కమ్ ఉంటుంది యూట్యూబ్ నుండి. అది డైరెక్ట్గానే రావచ్చు, ఇండైరెక్ట్గానే రావచ్చు, ప్రమోషన్సే రావచ్చు, ఏదైనా కూడా వాళ్ళ ఇన్కమే వచ్చేసి 5 lakhs నుండి స్టార్ట్ అవుతుంది. బట్ ఇంకా వాళ్ళు అంత దూరం రావడం అంటే అది అంత ఈజీ ఏం రాదు, యూట్యూబ్లో సక్సెస్ అవ్వడం అంటే అంత ఈజీ రాదు, అది చాలా పెద్ద కష్టమే. సో ఇంకా వాళ్ళు అంత దూరం వచ్చారు కాబట్టి ఇంకా వాళ్ళని ఎక్స్పోజ్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యం అన్నట్లు వాళ్ళకి. ఇంకా వాళ్ళు పెట్టే ఓన్లీ ఒక వరలక్ష్మి వ్రతం వీడియోకే సుమారు 1,00,000 రూపాయలు వస్తాయి. ఇంకా అది వ్యూయర్షిప్ని బట్టి ఉంటుంది. సో ఇంకా వాళ్ళని చూసి మీరు మాకు లేదు అని అనుకోవడం అయితే కరెక్ట్ రాదు. కావాలంటే మీరు కూడా వాళ్ళలాగా కష్టపడేసి మీరు కూడా అంతవరకు అయితే రండి. వన్స్ మనం అంతవరకు వచ్చిన తర్వాత వద్దన్నా కూడా మనం కూడా వాళ్ళకంటే ఎక్కువనే చెయ్యగలము. సో మీరు వెనకటి నుండి ఎలా చేసుకుంటున్నారో అలానే చేసుకోండి. ఒకరిని చూసి పెద్ద పెద్ద డెకరేషన్స్ రావాలి, 100 నుండి 200 మందిని పిలవాలి, 200 మందిని పిలిచి వాళ్ళ చీరలు పెట్టాలి, అలాంటివన్నీ కూడా మానుకొని మీరు ఎంతలో ఉన్నారో అంతలోనే ఉండి చేసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. సో ఒకరిని చూసి వార్తలు పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. సో ఎందుకో నాకు ఇది ఈ మధ్యకాలంలో చూసి చెప్పాలనిపించింది. పక్కింటి ఆమె పెద్ద రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది, ఇంకా మా ఇంటికి వచ్చినప్పుడు నేను ఏమి ఇవ్వలేకపోతే వాళ్ళు ఏమనుకుంటారో అని చెప్పేసి వాళ్ళ కోసమో వీళ్ళ కోసమో మీరు లేనివన్నీ పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇంకా పూజలు రాదు కదా, పూజ చేసుకోవడం మానేసి ఇంట్లో అవి లేవు ఇవి లేవు అని చెప్పేసి గొడవ పెట్టుకునే వాళ్ళకి వచ్చిందంట. మీరు వాళ్ళలారా ఉండాలి అని ఉంటే మీరు కూడా వాళ్ళలారా నెలకు అంత సంపాదించుకోండి, చేసుకోండి. సో ఇంకా ఇంతే నేను చెప్పాలనుకుంది. ఫైనల్గా అందరికైతే హ్యాపీ వరలక్ష్మి వ్రతం. నేను ఇది ఆ రోజు తీసిన వీడియో ఈ రోజు పెడుతున్నాను. ఇంకా నేనైతే ఇంట్లోకి పులిహోర, దద్దోజనము అండ్ చక్కెర పొంగలి అండ్ ఇంకోటి వచ్చేసి శనగలు నానబెట్టాను. నేను ఎప్పటి నుంచో కూడా ఇలానే చేస్తాను. సో ఇంకా ఇప్పుడు కూడా నేను ఇలానే చేసుకుంటున్నాను. అండ్ ఫ్యూచర్లో ఇంకొంచెం మారొచ్చేమో, ఎందుకంటే నేను ఇండియాలో ఉన్నటువంటి వసతులు నాకు ఇక్కడ లేవు. ఇండియాలో ఉన్నప్పుడు కొంచెం చేంజ్ ఉండేది, బట్ ఇక్కడ అవన్నీ కూడా నాకు ఏవి కూడా దొరకలేదు. సో ఇంకా ఉన్న దాంట్లోనే అయితే చేస్తున్నాను. మేము ఏవి రావాలి అని అన్నా కూడా ఇండియన్ స్టోర్కి వెళ్ళాలి, అది మార్ నుండి ఆల్మోస్ట్ 40 minutes డ్రైవ్ చేయాలి. అండ్ మేము అక్కడికి వెళ్ళినా కూడా మేము అనుకున్నవి అయితే దొరకలేదు. సో ఇంకా ఓన్లీ కూడా ఇక్కడ ఫ్లవర్స్ మా అమెరికన్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు. సో ఇంకా ఫ్లవర్స్ పెట్టేసి నార్మల్గానే పులిహోర ఎప్పట్లాగానే ప్రసాదాలు చేస్తున్నాను. అండ్ మీరు ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా ఈ వరలక్ష్మి పూజ అనేది మనమే చేసుకుంటామండి, నార్త్ ఇండియన్స్ అయితే అసలు చేసుకోరు, వాళ్ళకి ఈ పూజ తెలియదంట. సో నేనైతే నార్త్ ఇండియన్స్ ఉన్నారు మా దగ్గర, వాళ్ళనైతే ఇన్వైట్ చేశాను. ఇంకా మేము ఎప్పుడైనా కూడా కలశం పెట్టడం అలాంటివి అయితే ఏమీ లేవండి, నార్మల్గానే లక్ష్మీదేవి ఫోటోకే పూజ చేస్తాము. సో నేను కూడా ఇంకా ఇప్పుడు అలానే లక్ష్మీదేవి ఫోటోకే పూజ అయితే చేస్తున్నాను. ఇంకా మా నార్త్ ఇండియన్స్ వచ్చారు కదా, వాళ్ళకి వచ్చేసి అయితే నార్మల్గా తాంబూలం ఇచ్చాను. ఓన్లీ పండు అండ్ పూలు, రాజులు అండ్ నానబెట్టిన శనగలు ఇంకా అంతవరకు అయితే ఇచ్చాను. అండ్ వాటితో పాటు నేను ఇంకా వడలు కూడా ప్రిపేర్ చేశానండి. బట్ నేను ఎన్నిసార్లు వడలు చేసినా కూడా వాటి షేప్ అయితే నాకు సరిగ్గా రావు.
పేపర్ మీద వేసుకొని చాలా టిప్స్ చూశాను యూట్యూబ్లోనే. ఎన్ని టిప్స్ ఫాలో అయినా కూడా నాకైతే రావు. ఇంకా ఇక్కడ ఫస్ట్ నేను పిచ్చిదాన్ని రాకపోతే ఎవరైనా వడలు అట్లా చేస్తారా? అక్కడ నేను ముందే మొత్తం కూడా వడలన్నీ వేసి పెట్టుకున్నాను పేపర్ మీద. అవి మొత్తం అసలు రాలేదు. ఇంకా ఫైనల్ అయితే నేను 5 రకాల ప్రసాదాలు చేశాను. ఇంకా వీళ్ళే ఇక్కడ ఉండేవాళ్ళు, వాళ్ళందరూ కూడా ఢిల్లీ వాళ్ళు, వాళ్ళని పిలిచి వాయనం ఇచ్చాను. ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.